ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైందిన బ్రేకింగ్ అప్డేట్ ఒకటి తెలుసుకుందాము. ముతూట్ ఫైనాన్స్‌లో బంగారం పెట్టిన వారికి భారీ షాక్ తగిలిందంటే అన్ని చోట్ల కాదు, ఒక బ్రాంచ్‌లో దారుణం జరిగింది. ఇక కస్టమర్లు ఎవరైతే ఉంటారో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముతూట్ ఫైనాన్స్ మేనేజర్ ఏకంగా 1, 2 కాదు 10 కోట్ల రూపాయలు మోసం. రూపాయి 2 అంటే కాదు, 10 కోట్లు. 10 కోట్ల రూపాయలు మోసం చేశారు. పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్న బాధితులు. కేపీహెచ్బి ముతూట్ ఫైనాన్స్ మేనేజర్ కస్టమర్లు బ్యాంకు తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని వారికి తెలియకుండా మరో ఫైనాన్స్ సంస్థలో పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. ముతూట్ ఫైనాన్స్ బ్రాంచ్లో కస్టమర్లు నమ్మి తాకట్టు పెట్టిన బంగారాన్ని మళ్లీ తిరిగి వారికి తెలియకుండా మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించిన మేనేజర్ ప్రియాంకారెడ్డి లీలలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తానని నమ్మబలికి వారిని నట్టేట ముంచేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తక్కువ వడ్డీ ఆశ చూపి ఓటీపీలతో టాపప్ మోసాలు. కేపీహెచ్బి 6వ ఫేజ్లో ఉన్న ముతూట్ ఫైనాన్స్ శాఖలో ప్రియాంకారెడ్డి మేనేజర్గా పనిచేస్తున్నారు. సాధారణంగా ముతూట్ ఫైనాన్స్లో బంగారంపై రూపాయి 40 పైసలు వడ్డీకి రుణాలు ఇస్తుండగా తాను కేవలం 50 పైసల వడ్డీకే రుణం ఇప్పిస్తానని నమ్మబలికి కస్టమర్ల వడ్డీ డబ్బులను సంస్థకు కాకుండా నేరుగా తన సొంత ఖాతాకు జమ చేయించుకునేది. అంతేకాకుండా కస్టమర్లు తీసుకున్న రుణంపై టాపప్ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మించి వారి మొబైల్కి వచ్చే ఓటీపీలను చెప్పించుకునేది. అంతా అలా డిజిటల్ సంతకాలు సృష్టించి టాపప్ ద్వారా మంజూరయ్యే అదనపు డబ్బును వినియోగదారులకు ఇవ్వకుండా దొంగచాటుగా తన సొంత అకౌంట్లలోకి మళ్లించుకునేది. ప్రియాంకారెడ్డి మోసాలు అంతటితో ఆగలేదు. తనతో పాటు ముతూట్ ఫైనాన్స్లో పనిచేసే కొందరి సిబ్బందిని చేరదీసి ఆ బ్రాంచ్కు పక్కనే మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను సైతం ప్రారంభించింది. ముతూట్ కస్టమర్లకు తెలియకుండానే వారు తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాలను లూటీ చేసి తన సొంత ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్ చేసేది. ఆ బంగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అధిక వడ్డీలకు తిప్పుతూ అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసిందని చెప్తున్నారు. అసలు ఈ యొక్క స్కామ్ ఎలా బయటపడింది అని చూస్తే, గురువారం నాడు ఒక వృద్ధుడు తాను గతంలో తీసుకున్న గోల్డ్ లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించి తన బంగారు ఆభరణాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రాంచ్ సిబ్బందిని కోరారు. అయితే లోన్ క్లియర్ చేసినప్పటికీ కూడా ఆమె ఆభరణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పొంతం లేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు అనుమానం వచ్చి నిలదీశారు. ఇది గమనించిన మిగతా కస్టమర్లు సైతం అక్కడికి చేరుకొని మేనేజర్ను గట్టిగా ప్రశ్నించడంతో అసలు మోసం బయటపడింది. తమ బంగారం ముతూట్ లాకర్లో లేదని, తామంతా ఘోరంగా మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్ద ఎత్తున కేపీహెచ్బి పోలీస్ స్టేషన్కు తరలివెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేనేజర్ ప్రియాంకారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కేపీహెచ్బి ఎస్హెచ్ఓ తెలిపారు. ముతూట్ ఈ బ్రాంచ్లో పూర్తిస్థాయి ఆడిటింగ్ నిర్వహిస్తే తప్ప ఎంతమంది బంగారం మాయమైపోయింది, ఎన్ని కోట్ల రూపాయల మోసం జరిగిందనే పూర్తి వివరాలు అధికారికంగా తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సో ఇది పరిస్థితి.